హాయ్ అండి అందరికి, నేను వినయ్ కుమార్. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే నేను ఎందుకు ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో మతం మార్చుకుంటున్నారు, ఎందుకు ఒక మతం నుంచి ఇంకో మతం కన్వర్ట్ అవుతున్నారు అని అయితే క్లియర్గా అయితే చెప్తాను చూడండి. ఈ వీడియో అయితే నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చెప్తాను. నేను ఏ మతానికి సంబంధించిన స్టాండ్ తీసుకోను అనమాట. మీరు కూడా న్యూట్రల్ పర్స్పెక్టివ్లో వినండి. ఎవరైనా మీ మనోభావాలు ఉన్న వాళ్ళైతే కొంచెం మనోభావాలు పక్కన పెట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే వినండి. మీకైతే క్లియర్గా ఎందుకు మత మార్పులు జరుగుతున్నాయి అని అయితే తెలుస్తుంది అనమాట. మరి మత మార్పుల గురించి మాట్లాడితే మొదట వచ్చే కారణం వచ్చేసి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. అదే అండి కుల వివక్ష. కుల వివక్ష దాని కారణంగానే చాలా మంది మత మార్పులు జరుగుతున్నాయి, చాలా మంది మతం మారుతున్నారు అనేది ఒక అపోహ అనమాట. ఎందుకు అపోహ అనేది ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో మతం మారుతున్న వాళ్ళు క్యాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. నేను క్యాస్ట్ పేరు అయితే వాడను. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని క్యాస్ట్ నుంచి అయితే మత మార్పులు జరుగుతున్నాయి. ఈ ఏది స్పెసిఫిక్ క్యాస్ట్ నుంచి ఎక్కువ జరుగుతున్నాయని కాదు, ఇది అపోహ మాత్రమే. సో ఇక్కడ మనం ఇంకా ఒక పాయింట్ చూసినట్లయితే మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్లో మతం మారిన ఫ్యామిలీ వచ్చేసి ఒక అగ్ర కులానికి చెందిన ఫ్యామిలీ. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నా చూడండి. వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబంలోని ఒక 30 మందిని అయితే మతం మార్చారనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిజంగా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషనే మత మార్పులకి 100% కారణం అయితే అన్ని మతాల అన్ని కులాల మారనమాట. సో ఇది వచ్చేసి ఫుల్లీ సపోర్టెడ్ థింగ్ కాదు, కొంచెం పార్షియల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. మన దగ్గర కొంచెం క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇంత ముందులా లేకపోయినా స్టిల్ ఉంది. దాని కారణంగా కొంతమంది మారే వాళ్ళు మారొచ్చు, కానీ అదే కారణంగా పెట్టుకుని అయితే ఎవరో మారట్లేదు అనమాట.